గోరింటాకు అంటే ఇష్టం లేని అమ్మాయే ఉండదు. అలాంటి గోరింటాకు ఎర్రగా పండిందంటే ఇంకా ఆ అమ్మాయి ఆనందానికి అవధిలే ఉండవు కదా. మరి ఏం వేసుకుని రుబ్బుకుంటే గోరింటాకు ఎర్రగా పండుతుందో ఈ రోజు ఈ వీడియోలో మీకు క్లియర్ గా చూపిస్తాను, చూసేయండి. అండ్ గోరింటాకు అయితే నాకు మా అత్తయ్య గారు ఇచ్చి 1 వీక్ అవుతుంది. అయినా సరే ఎంత బాగా పండిందో వీడియోలో చూసారు కదా. దానికి కారణం ఏంటి అంటే ఇలా పేపర్ లో మూట కట్టి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే గోరింటాకు మనకి ఎన్ని రోజులైనా ఫ్రెష్ గా ఉంటుంది. అండ్ చెట్టు నుంచి ఆకు కోసుకునేటప్పుడు మాత్రం ఆకులు కాకుండా డైరెక్ట్ గా కొమ్మలు కోసేసుకోండి. గోరింటాకు మళ్ళీ చిగురుస్తుంది. అండ్ గోరింటాకు ఎర్రగా పండాలి అంటే ఆకు ముద్రగా కాకుండా లేతగా ఉండేలా చూసుకోండి. వీడియోలో చూస్తున్నారు కదా. ఫస్ట్ మిక్సీ గిన్నెలో గోరింటాకు వేసేసుకుందాం. నెక్స్ట్ 1 స్పూన్ పంచదార, చాలా చిన్న చింతపండు, ఇంకా 1 స్పూన్ పెరుగు, అంతే. ఈ ఒకటే వేసేసుకుని ఫస్ట్ వాటర్ వేయకుండా రుబ్బండి. ఆ తర్వాత ఆకు పైకి కిందికి కలుపుకుంటూ చాలా చిన్న గ్లాస్ తో వాటర్ వేసుకోవాలి. అప్పుడైతేనే గోరింటాకు ముద్దలా ఉండి మనం వేళ్ళకి పెట్టుకునేటప్పుడు పలుచగా కారిపోకుండా ఉంటుంది. అండ్ గోరింటాకు రుబ్బుకునేటప్పుడు మాత్రం చిన్న సైజ్ మిక్సీ గిన్నెలోనే రుబ్బుకోండి. పెద్ద మిక్సీ జార్ లో అయితే మనకి గోరింటాకు ఇంత మెత్తగా నలగదు. అండ్ ఇంత ఆకుకి నేను యూజ్ చేసిన వాటర్ అయితే ఈ చిన్న గ్లాస్ తో యూజ్ చేశాను. గోరింటాకు ముద్ద అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా మిగిలిన ఆకుని మళ్ళీ పేపర్ లో చుట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను. ఆల్రెడీ 1 వీక్ అయినా ఇంత ఫ్రెష్ గా ఉంది కదా, సో మళ్ళీ అలాగే చుట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. ఇలా పెట్టుకుంటే ఇంకెన్ని రోజులు ఉంటుందో కూడా చూసేద్దాం. ఈ వీడియోలో అయితే మీకు ఒక మంచి టిప్ చెప్పబోతున్నాను. కోన్ గోరింటాకు పెట్టుకున్నప్పుడు అయితే పర్వాలేదు, కానీ ఇలా గోరింటాకు ముద్ద రుబ్బుకుని పెట్టుకుంటున్నప్పుడు మాత్రం గోరింటాకు వేలు కిందకి స్ప్రెడ్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా గీసినట్టు రావాలి అంటే నేను వీడియోలో చూపిస్తున్నట్టు ప్లాస్టర్ వేసేసుకోండి. ఈ టిప్ అయితే నాకు చాలా బాగా ఉపయోగపడింది. ప్లాస్టర్ వేసుకోమన్నాను కదా అని మరీ టైట్ గా వేసేసుకోకండి, మళ్ళీ వేళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదు. అంతే, వేళ్ళకి ప్లేస్టర్స్ వేసేసుకున్నాను కదా. ఇంకా డైరెక్ట్ గా గోరింటాకు పెట్టేసుకుంటున్నాను. కోన్ తో అయితే రకరకాల డిజైన్స్ పెట్టేసుకుంటాను, కానీ ఈ గోరింటాకు రుబ్బుకుంటే మాత్రం నేను ఎప్పుడు ఇలా సింపుల్ గానే పెట్టుకుంటాను. ఓన్లీ వేళ్ళకి పెట్టుకుని అయితే మూన్ మామ లేదంటే సంతాత. మూన్ మామ సంతాత ఏంటి అనుకుంటున్నారా? మా మోహనశ్రీకి చందమామని సూర్యుడిని ఇలా మూన్ మామ సంతాత అని చెప్తుంటాను. నేను చెప్పడం కాదు, కానీ మా మోహనశ్రీ అంటుంటే మాత్రం వాళ్ళ ముద్దుగా ఉంటాయి పేర్లు. వీలైతే మా మోహనశ్రీ ఎప్పుడైనా చెప్తున్నప్పుడు ఒక చిన్న వీడియో తీసి షార్ట్ పోస్ట్ చేస్తాను, మీరు కూడా వినండి. చెప్తే నమ్మరు, కానీ ఈ ఆకు కోసి 1 వీక్ అయిందంటే ఎవరో నమ్మరు. చూసారు కదా గోరింటాకు పెట్టుకుంటేనే ఎంత ఎర్రగా పండిపోతుందో. చాలా మంది గోరింటాకు రుబ్బుకునేటప్పుడు పోక్షక్ కూడా వేసుకుని రుబ్బుకుంటారు కదా. అలా రుబ్బుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం చెక్కని వాటర్ లో నానబెడితే ఆ చెక్క ముక్కలోంచి ఎర్రటి వాటర్ వస్తుంది. అలా నానబెట్టుకున్న చెక్క, ఆ ఎర్రటి వాటర్, ఇవి కూడా వాటర్ లో వేసుకుని రుబ్బుకుంటే ఇలా కూడా చాలా మంచి రంగు వస్తుంది. అండ్ వీడియోలో చూస్తున్నారు కదా, నేను ప్లాస్టర్ వేయడం వల్ల ఎంత బెనిఫిట్ ఉందో. ఇది నా సొంత ప్రయోగం అనుకుంటారేమో, కానే కాదు. నేను కూడా ఇన్స్టాగ్రామ్ లో చూసాను. అసలు వర్కౌట్ అవుతుందా లేదా నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇది చాలా బాగా పనిచేసిందని, మీలో కూడా చాలా మందికి ఉపయోగపడుతుందని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఈ ఐడియా నచ్చితే మాత్రం ఎప్పుడో వీడియో అంతా చూసాక కాకుండా ఇప్పుడే లైక్ చేసి మీ వాళ్ళకి కూడా షేర్ చేసేయండి. గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడో లేదో తెలియదు, కానీ మన మనసు మాత్రం మంచి ఆనందంగా ఉంటుంది కదా. నాకైతే కోన్ గోరింటాకు కన్నా ఈ గోరింటాకే ఎక్కువ ఇష్టం. మీరు నా వీడియోస్ లో కూడా చూడొచ్చు, మాక్సిమం నా చేతికి ఎప్పుడు ఈ గోరింటాకే ఉంటుంది. డిజైన్ కూడా ఎప్పుడు అయితే సూర్యుడు లేదా చందమామ, ఇవే నా డిజైన్స్. ఎప్పుడు ఒకటి డిజైన్ బోర్ కొట్టదా నీకు అంటారేమో. అమ్మ ఆవకాయ ఎప్పుడు బోర్ కొట్టదు అన్నట్టు నాకు కూడా ఎప్పుడు మూన్ మామ సంతాత డిజైన్స్ బోర్ కొట్టవు. ఏంటో ఇవే ఎక్కువ చేతికి అందంగా కనబడుతుంటాయి. నేనైతే గోరింటాకు పెట్టుకున్నప్పుడు మాత్రం ఇలా ఎర్రగా పండితే అస్తమాటు చేతులు చూసుకుని మురిసిపోతుంటాను. మీలో కూడా నాలాంటి వాళ్ళు ఉంటే కామెంట్ చేసేయండి. అంతేకాదు ఈ ఐడియా ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి. చూస్తున్నారు కదా నా వేళ్ళు, మనం కోన్ తో పెట్టుకున్నప్పుడు కూడా ఇంత పర్ఫెక్ట్ గా రాదేమో. గీత గీసినట్టు ఎంత నీట్ గా వచ్చాయో చూడండి. అండ్ మెయిన్ కలర్ చూడండి, చాలా బాగుంది కదా. సో ఇక్కడ నుంచి మీరు కూడా గోరింటాకు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే నేను చూపించినట్టు పేపర్ లో మూట కట్టేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోండి. ఫైనల్ గా వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ శ్రీలక్ష్మి ఇన్ సిరిల ప్రపంచం.